అమలాపురానికి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ అమలాపురానికి వచ్చేసింది. డిసెంబర్ 16న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ. ఇప్పుడు ఎవరికి ఊరికే రావు. పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి రైతు బిడ్డ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని నటిస్తున్నాడు బిగ్ బాస్ హౌస్ లో అని చెప్పి అంటారు. మరి అందులో ఇక నటించుడు ఏముంది బిడ్డ, నటించుడు ఏం లేదు. ఎట్లయినా రైతు బిడ్డ నేనే, రైతు బిడ్డ అని కూడా చెప్తలేడు. అందులో ఊకే రైతు బిడ్డ చెప్పుకుంటున్నావు నువ్వు అంటే రైతు బిడ్డ అని చెప్పుకోక. ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ అని చెప్తాడు, పోలీస్ కొడుకు పోలీసే అని చెప్తాడు, కలెక్టర్ కొడుకునే అని చెప్తాడు. కానీ నేను కాదని చెప్తాను బిడ్డ. రైతు బిడ్డ నేనే, మరి రైతు బిడ్డ అని చెప్పుకోకపోతే మరి ఏమని చెప్పుకుంటా? పదేసారి మా నాన్న రైతు బిడ్డ కాదు, మేము అందరం రైతు బిడ్డలమే, మా నాన్న కూడా రైతు బిడ్డ అని చెప్పి కూడా మొన్న ఆ కన్వర్జేషన్ లో అమర్దీప్ కి పల్లవి ప్రశాంత్ కూడా కావడం జరిగింది. ఆ తాత రైతు బిడ్డ అన్నాడు కానీ నేను రైతు బిడ్డనని చెప్పలే కదా బిడ్డ. మా తాత రైతు బిడ్డ అన్నాడు, నేను రైతు బిడ్డనని చెప్పుకోలే కదా. ఆ రోజు చూసినట్టున్నారు బాబు, అందరు హౌస్ మొత్తం కూడా చప్పట్లు కొట్టడం కానీ. పల్లవి ప్రశాంత్ కూడా ఎంతో నమ్మిన వ్యక్తి రితిక అని చెప్పి, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మంచిగా ఉందని చెప్పి కూడా ఆమె కూడా లాస్ట్ కి అమ్మర్కే సపోర్ట్ చేసింది ఆ వీడియోలో. చూసినప్పుడు మీకు ఏమనిపించింది అసలు? ఇక మాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఆమె కూడా నేను కుక్కలాగా తిరిగినాను మా కొడుకు అన్నాడు. మస్తు తిరిగిండు, తినక చెయ్యక ఉపాసం వండుకుంటా. ఒక్కొక్కసారి ఏడ్చుకుంటూ కూర్చుంటే నాకే పానం గుండెలు ఇట్లా ఊసిపోతుండే. ఏంది బిడ్డ తిను బిడ్డ అన్నా కానీ నేను దీనమ్మ నేను ఇట్లా అదంతా తిరుగుతున్నా. తిరిగిన తర్వాత నేను ఎలా సెలెక్ట్ అవుతా. బాపు గింత కష్టపడుతుండు, ఎప్పుడు పోయినప్పుడల్లా బస్ కిరాయిననే అడకపోతుండే. ఒక్క పైసలు తెచ్చి ఇయ్యలే ఈయనకు. కష్టపడుతుండు కానీ ఏదన్నా ఏమన్నా కానీ చేస్తుండే కానీ పైసలు తీసుకోకపోతుండే. ఏదైనా బట్టల షాప్లే కానీ ఏదన్నా ఓపెన్ చేసేదందుకు పోతుండే. ఇక వాళ్ళు తీసుకోమన్నా కానీ తీసుకోకపోతుండే. మళ్ళీ పోయేటప్పుడు బస్ కిరాయి ఆయననే అడకపోతుండే. బాపు ఇయ్యవానికి 2 కాళ్ళు మొక్కితే ఇక ఆయననే ఇస్తుండే. ఇక పోయేటప్పుడు ఖచ్చితంగా నాయి ఆయనే కాలు మొక్కుతాడు. కాలు మొక్కినాక నవ్వుతాడు. ఇక నవ్వుతే బస్ కిరాయి కావచ్చు అని పైసలు ఇస్తాడు. ఇక అర్థమైపోతుంది. ఇక ఎప్పుడు నవ్వుకుంటానే ఉంటాడు. మళ్ళీ మేము అన్నదమ్ములు కూడా ఏంద్రా అని అనుకోలే, అన్న తమ్ముడు అని ఇట్లనే పిలుచుకురు. మేము కూడా పల్లవి ప్రశాంత్ అంది ఉంటుంది అన్నా కానీ పిలుతుండే కానీ అరే తూరే అని ఎప్పుడు అనలే ఇంట్లో. ఇక నామినేషన్లు ఇక అందరూ ఏంద్రా పోరా రారా అని అంటారు. ఇక అన్నోళ్ళందరూ మన బిడ్డలని సపడే కూకుంటున్నాం. మరి ఏమంటాం బిడ్డ, వాళ్ళు కూడా మా బిడ్డలు లెక్కనే కదా. అంకుల్ మీకు ఎలా అనిపించింది బాబా ఆ రోజు ఆ నామినేషన్ కి? చూసుకుంటే అమర్దీప్ పల్లవి ప్రశాంత్ అని. అమర్దీప్కు వ్యవసాయం గురించి తెలియదు కదా, అందుకే ఆయనకు అది అర్థమైంది. చదువుకున్నోడు ఇట్లా రా అట్లా రా అని అన్నాడు. అంటే ఇక మన పిల్లలే అనుకొని ఇక అనుకుంటారు కొడతారని సపడేది. మాకు ఏమీ ఆలోచన లేదు, అనొద్దు ఆయన కూడా అట్లా అంటే. మాకు జర బాధ అనిపించింది. అంతమంది నెల్మిలేట్ చేసినాక జబ్బా ఇట్లా సలివెట్టి జబ్బా ఇట్లా అన్నాడు. నువ్వు యాక్షన్ చేస్తున్నావురా, నువ్వు ఇట్లా చేస్తున్నావు, నేర్చుకొని వచ్చినావు అన్నప్పుడు మాకు బాధ అనిపించింది. వాళ్ళు ఒక్కసారి ఆ నీళ్ళు కూలీలు పడ్డప్పుడు వాళ్ళే జబ్బలు అంటూ వణుకుంటా గజ వణుకుంటా వాళ్ళు ఉన్నారు. మరి అంతమంది చేసినప్పుడు సలివెట్టదా బిడ్డ? అన్నోళ్ళంతా మనోళ్ళే, ఎవరిని అనడం లేదు, అవసరం లేదు. మనం రతిక కూడా అనడం చూస్తున్నాము, అందుకే ఇది పని చేయడానికి నువ్వు వచ్చినామని చెప్పి కూడా అన్నది. కుక్కలాగా తిరిగినా అని నా కొడుకు అన్నాడు. అన్నందుకు కుక్కలాగా తిరిగి నువ్వేం చేసినావు అని అడిగింది. ఇక అది కొంచెం బాధ అనిపించింది. అంటే ఆడ ఏమవుతుందంటే పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి రైతు బిడ్డ అని చెప్పి లోపలికి వచ్చిన తర్వాత ఆ రితిక అనే అమ్మాయితో కలిపి లవ్ ట్రాక్ నడుపుతున్నాడు, ప్రేమ జంట నడుపుతున్నాడు అని చెప్పి కూడా బయట జనాలు చాలా మంది అనుకుంటున్నారు. ఇక ప్రేమ జంట నడుపుతుంటే ఇప్పుడు ఏది వరకు పెళ్లి చేసుకుంటుండే, ఇదంతా తిరగకనే పోన్న కొడుకు. ఎప్పుడో పెళ్లి చేసుకొని ఇంట్లోనే ఉంటుండే. మీరేం చెప్తారు బాబు? అంతే, నా భార్య చెప్పిన కాడికి లెక్క. నీ కొడుకుని కూడా వాళ్ళంతా చేయించి చూపించడం చూస్తున్నాం మనం. అంటే ఒక్కసారి అయినట్టు అనిపిస్తుంది అంటారు. ఇగో మంచి చేసిన వాళ్ళని ఎవరైనా ఎత్తి పడుతారు, చెడు చేసిన వాళ్ళని. ఇప్పుడు ఒక మనం మంచి పని చేయాలనుకున్నాం అనుకో, పక్క వాళ్ళు ఏం చేస్తారు నువ్వు చెప్పు? ఎదుగుతుండ అనుకో, పక్క వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ లెక్క మనం ఎట్లా ఎదగాలి అని అనుకోరు. వాడు ఏరికెళ్ళి తెచ్చిండు ఏం కదా, వాడిని అనగదొక్కాలి అన్నట్టు వాళ్ళకు సినిమా హీరోలు అయ్యారు. మన పల్లెటూళ్ళలో అయితే ఎట్లుంటుంది, పక్కింటి వాళ్ళు నియమ వాళ్ళు కష్టం చేసుకుంటారు, బతుకుతారు. వాళ్ళ లెక్క మనం చేసుకోవాలని మన పల్లెటూళ్ళలో ప్రతి ఒక్క రైతుకు ఉంటుంది. ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండేటోళ్ళు ఎవరైనా అంతే. వన్ సినిమా సక్సెస్ అయిందనుకో, ఎవరు హీరో ఉంటారో ఆ హీరోనే కావాలని కోరుకుంటారు. ఎప్పుడు ఎవరు దర్శకత్వం ఉంటారో వాళ్ళే కావాలి, మంచిగా చేస్తారని. అందుకొరకు వాళ్ళకి అర్థం కాక కాదు, అర్థమై కూడా అనాలే వీడు ఎదుగుతుండొచ్చు, రేపు పొద్దుగాల
మాకన్నా ఎక్కువ అవుతుండొచ్చు అన్నట్టుగా అనగదొక్కుడు అన్నట్టు. ఆ రోజు హౌస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా నాగార్జున గారు ఒక చెట్టు ఇవ్వడం జరిగింది, పాట్ తీసుకొని కూడా లోపలికి వెళ్ళారు. చెట్టు జాగ్రత్త చేసుకోవాలి. తొట్టిలా చెట్లు పెడితే మిరప చెట్లు బతికాయి బాపు. మిరప చెట్లు తొట్టిలో పెడతారు కదా, ఆ తొట్టిలో పెట్టినప్పుడు అందులో కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి అనుకో ఏళ్ళు చచ్చిపోతాయి. అవి వాడు ఉన్నాయి చూడు మిర్చి చెట్లు, అవి 10 రోజులు ఎండ కొట్టినా బతుకుతాయి, 2 రోజులు వాన కొట్టినా బతుకుతాయి. మిరప చెట్టు ఒక నీళ్ళు ఎక్కువైనాయి అనుకో అవి చచ్చిపోతాయి. ఎండకు తట్టుకుంటాయి కానీ వర్షానికి తట్టుకోవు. కాపాడలేడు. ఎందుకు కాపాడలేడంటే మసాలా ఉండదు, మందు ఉండదు, ఎరువు ఉండదు, ఆడ ఏముండదు, ఉట్టిదే మట్టి పోసిస్తారు. ఆ మట్టి పోసి ఇచ్చినప్పుడు అందులో నీళ్లు కొంచెం పోయాలి, చెంచడు తీర్థ ప్రసాదం తీసుకున్నట్టు పోయాలి. గిలాసులు పోతే ఆయనతో చచ్చిపోతుంది. అది ప్లాస్టిక్ కదా, అది మట్టిదై కిందికి రంధ్రాలు ఉంటే బతుకుతుంది చెట్టు. ఆ నీళ్లు గారిన కొద్ది చెట్టు మంచిగా మరి అదే చెట్టు ఎందుకు ఇచ్చారు అనుకోవచ్చు. మరి అది మనకు తెలియదు కదా, ఆయన ఎట్లా ఎందుకొరకు ఇచ్చిండో మనకు తెలియదు. ఇప్పుడు దాని గురించి మనకు ఆలోచన రాదు. మిర్చి చెట్లు పెట్టినాం చూడు, ఆ బంతి తోట పెట్టినా చూడు, అది వర్షానికి స్పైటీ మాట తెలుసా మనకు? నాకు అసలు చదివే రాలే, నాకు ఏం వస్తుంది బిడ్డ. అందుకే మాట్లాడమంటే కూడా నాకు అది ఏదో ఒకటి నత్తి పోతానే ఉంటుంది. స్పై అంటే ఎస్ అంటే శివాజీ, ప్రశాంత్, యావరు, ముగ్గురు యావరు, శివాజీ అన్నయ్య వాళ్ళు సపోర్ట్. శివాజీ అన్న ఫస్ట్ నుంచి సపోర్ట్ ఉన్నాడు, ఆయననే సెకండ్ ఉంటాడు అనుకున్నాం మేము. యావరు యావరు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక అన్నదమ్ములైనా కలిసిపోయారు. అన్నదమ్ములు లెక్కనే కలిసిరు, వాళ్ళ 7 ఉన్న అన్నదమ్ములు లెక్కనే ఉన్నారు. నిన్న శివాజీ కూడా బయటకు వచ్చేటప్పుడు ప్రశాంత్ పాపం కింద కాళ్ళ మీద పడి మస్తు ఏడ్చిండు. అప్పుడు నీకేం అట్లా అనిపించింది? మస్తు బాధ అనిపించింది, ఎందుకంటే శివాజీ అన్న సెకండ్లు ఉంటాడు కాబట్టి అనుకున్నాను. సో నిన్న అమర్దీప్ గురించి ఏం చెప్తారు మరి? ఇక అమర్దీప్ ఆయన కూడా నా కొడుకు లాంటి వాడు. ఇక ఏం చెప్తా బిడ్డ, ఆయన కూడా నా కొడుకే, వాళ్ళిద్దరు అన్నదమ్ములే. సో కొన్ని సార్లు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమన్నప్పుడు ఉంటుంది కదా నాని, ఏమన్నప్పుడు అందరు తిట్టుకుంటారు, అన్నీ కలిసిపోతూనే ఉంటారు. అందరు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు అందరు మంచోళ్ళు. అంటే 109 days తర్వాత నీ కొడుకుని ఇంటికి రాబోతుండు. చాలా రోజులు నీ కొడుకును మిస్ అయి ఉన్నావు కదా? మిస్ అయినా చాలా రోజులు, 3 నెలల 15 రోజులు మిస్ అయినా. ఇప్పుడు మరి కొద్దిసేపట్లోనే ఇంటికి రాబోతుంది నీ కొడుకు. సో ఫస్ట్ ఏం చెప్దాం అనుకుంటున్నా నీ కొడుకుకి ఇంటికి రాగానే? ఏం చెప్పాలి నాకు తెలియదు, చెప్పు నువ్వేంత. గట్టిగా పట్టుకోవాలి కొడుకుని. నిన్న గట్టిగా పట్టుకున్నా, బిగ్ బాస్ అందులోనే పట్టుకున్నా, బిగ్ బాస్లోనే గట్టిగా పట్టుకున్నా. సో చాలా మంది జనాలు కూడా వచ్చారు నిన్న, అన్ని లక్షల మంది. ఇప్పుడు ప్రశాంత్ కావాలి, ప్రశాంత్ గెలవాలని చెప్పి అంతమంది కోరుకోరు. సపోర్ట్ ఇచ్చారు నా కొడుకు, జనాలు చాలా మంది సపోర్ట్ ఇచ్చారు. సో ఆ జనాలు అందరికి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక అందరికి ధన్యవాదాలు చెప్తాను, అందరికి ధన్యవాదాలు చెప్తున్నావు. సో మరి ఇప్పుడు ప్రశాంత్ కూడా ఇక్కడనే ఉంటాడని చెప్పి అంటారు. మరి ఇప్పుడు అటు మొదలు తిరగాల్సి ఉంటుంది, సినిమాలు అవి అనుకుంటా. మరి ప్లాన్ చేస్తారు ఏమన్నా? ప్లానా? ఇక ఆయన ఇష్టం బిడ్డ, ఇక ఆయన ఎట్లా రాసి పెట్టింది అట్లా చేస్తూనే ఉంటాడు. సో ముగ్గురు ఇట్లా ఎవరంటే ఎక్కువ ఇష్టం చెప్పు? పెద్ద కొడుక, చిన్న కొడుక, మీ కూతురా? పిల్లలు సమానమే, నా బిడ్డ ఫస్ట్, బిడ్డ తర్వాత ముగ్గురు కొడుకులు, అందరు సమానమే నాకు. సో ఇప్పుడే మీ కూతురుతో కూడా మాట్లాడిన అక్కతో ఫుల్ సంతోషంగా, వాళ్ళ హస్బెండ్ కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫస్ట్ ఎందుకు చేస్తున్నావు నువ్వు ఈ వీడియోలు, అందరు తిడుతుర్రు వద్దు అని అన్నాడు. మళ్ళీ తర్వాత కూడా చెయ్యి నువ్వు తిట్టినా సరే అని సపోర్ట్ ఇచ్చిండు. వాళ్ళ బావ కూడా కామెంట్ పెడితే ఆ విషయంలో కూడా చెప్పిండు, సపోర్ట్ ఇచ్చిండు. ఆయన కూడా మస్తు సపోర్ట్ ఇచ్చిండు, అబద్ధం ఆడద్దు, ఆయన కూడా సపోర్ట్ ఇచ్చిండు, మా అల్లుడు కూడా సపోర్ట్ ఇచ్చిండు. సో మొత్తానికి అయితే అందరికి ధన్యవాదాలు చెప్తా ఉంటాం. అందరికి ధన్యవాదాలు, అందరికి. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేను, నాకు కూడా ఓకే లేదు, అందుకే కొంచెంసేపు ఆపిన.